హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో నేతి బొబ్బట్లు చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లోనికి 1 కప్పు శనగపప్పుని వేసుకొని నీళ్లు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా పప్పుని కడిగి పెట్టుకున్న తర్వాత 2 కప్పులు నీళ్లు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు పిండిని కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం కోసము ఒక మిక్సింగ్ బౌల్లోనికి 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్లటి గోధుమ పిండి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని పిండి ముద్దకి బాగా అప్లై చేసుకొని దీనిపై మూత పెట్టుకొని 30 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. పిండిని ఇలా అర్ధగంట సేపు నానబెట్టుకోవడం వలన బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి. చూడండి, పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. పప్పుని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా ఉడికించుకోవద్దు. ఇలా ఉడికించుకున్న పప్పుని వడకట్టుకోవాలి. పప్పుని ఒక స్ట్రైనర్లో కానీ బొక్కల గిన్నెలో కానీ ఇలా వేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేశారంటే అందులో ఉన్న నీళ్ళన్నీ కిందికి కారుతాయి. పప్పులో నీళ్లు ఏమీ లేకుండా వడకట్టుకోవాలి. పప్పులో నీళ్లు ఏమీ లేకుండా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఈ పప్పుని వేసుకోవాలి. పప్పుని మిక్సీ జార్కి సగం వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పప్పు అనేది కనిపించకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలానే మిగతా పప్పుని కూడా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా కొద్దిగా పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి. నీళ్లు ఏమీ వేయకూడదు. పూర్ణం అనేది ఇలా గట్టిగా ఉండాలి. ఇలా మొత్తం పప్పుని మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పప్పుని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్దగా ఉన్న పాత్ర పెట్టుకొని 2 కప్పులు బెల్లంని సన్నగా తురుముకొని వేసుకోండి. 1/2 టీ గ్లాసు నీళ్లు వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. సన్నటి మంట పైన కరిగించుకోండి బెల్లంని. మనం ఏ కప్పుతో అయితే పిండిని పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లంని కూడా తీసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు బెల్లం తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం మొత్తాన్ని ఇలా బాగా కరిగించుకున్న తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇక్కడ నేను యాలకుల పొడిని 1 స్పూన్ చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలోనికి ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి. బెల్లం సిరప్ని ఇలా వడకట్టుకుంటే బెల్లంలో ఉన్న పీసులు నలకలు అనేది బొబ్బట్లలోనికి రాకుండా ఉంటాయి. బెల్లంని కరిగించుకోవడానికి నీళ్ళు అనేది ఎక్కువగా పోసుకోవద్దు. 1/2 టీ గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. బెల్లం సిరప్ని ఇలా వడకట్టుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం సిరప్ని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. బెల్లం సిరప్ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బబుల్స్ లాగా వచ్చి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. బెల్లం సిరప్ని ఇలా ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు పిండిని వేసుకోవాలి. 2 టీ స్పూన్లు తెల్లటి నువ్వులు, 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా స్టవ్ పై పెట్టుకొని కలుపుకోవడం రాకపోతే కిందికి దింపుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ పై పెట్టుకోవచ్చు.
పిండి అనేది ఎక్కడే కూడా లేకుండా బెల్లం సిరప్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ పూర్ణం మొత్తము గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సన్నటి మంటపైనే ఉడికించుకోండి, లేదంటే అడుగున మాడిపోతుంది. పూర్ణము ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపుకోండి. ఇప్పుడు ఈ పూర్ణంని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారపెట్టుకోండి, తొందరగా చల్లారిపోతుంది. పూర్ణం అనేది పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. పూర్తిగా చల్లారైన తర్వాత చేతికి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండల్లా చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోండి. పూర్ణం అనేది మొత్తం బాగా చల్లారిన తర్వాత ఉండల్లా చేసుకుంటే గట్టిగా వస్తుంది. ఇక్కడ నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండల్లా చేస్తున్నాను, అందుకని కొద్దిగా చేతికి అంటుకున్నట్టుగా ఉందండి. మీరు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా ఉండల్లా చేసుకొని పెట్టుకోండి. ఇలా చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. మీకు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నిటిని చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలా చేతితో బాగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకున్నారంటే పిండికి ఎక్కడే కూడా పగుళ్ళు రాకుండా రౌండ్గా వస్తుంది. ఇలా పిండి బాల్స్ని తీసుకోవాలి. మనం పూర్ణం చేసుకున్నాం కదా, ఆ పూర్ణం బాల్స్ కంటే పిండి బాల్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒక ప్లేటుని కిందికి బొల్లించుకొని ప్లేట్పై శారీస్కి వచ్చే కవరు ఒకటి వేసుకోండి. ఈ కవర్పై కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. నూనె లేదా నెయ్యిని ఏదైనా అప్లై చేసుకోండి. ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా పిండి బాల్స్ని తీసుకున్నాం కదా, ఆ పిండి బాల్ని ఒకటి తీసుకొని ఇలా గిన్నె షేప్లో చేసుకోవాలి. పిండి అంటుకున్నట్టుగా ఉంటే కొద్దిగా చేతికి నూనెని అప్లై చేసుకోండి. పిండిని ఇలా గిన్నె షేప్లో చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దని ఒకటి పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకొని స్లోగా చుట్టూరా పిండి బయటికి రాకుండా క్లోజ్ చేసుకోండి. ఇలా పూర్ణం ముద్ద కనిపించకుండా బాగా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన ఎగస్ట్రా పిండి ఏమైనా ఉంటే కొద్దిగా తీసేయండి. పిండిని రౌండ్గా చేసుకొని కవర్పై పెట్టుకొని బొప్పట్లలాగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేప్పుడు కొద్దిగా నూనెని వేసుకొని ఒత్తుకోండి. బాగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చేలాగా స్లోగా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా అన్ని వైపులా సమానంగా ఒత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్పై పెన్నెం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెన్నెము మీడియం హీట్ అయిన తర్వాత బొప్పట్లని ఇలా స్లోగా తీసుకొని పెన్నెంపై వేసుకోవాలి. ఇలా పెన్నెంపై వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని కాల్చుకోవాలి. బొబ్బట్లు కాల్చుకోవడానికి నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువగానే పడుతుంది. ఇలా రెండు వైపులకి నూనెని అప్లై చేసుకొని తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. బొబ్బట్లని మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకుంటేనే బాగా సాఫ్ట్గా వస్తాయి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే గట్టిగా వస్తాయి. ఇలా బాగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మరొకటి చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పు, 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు బెల్లంని సన్నగా తురుముకొని తీసుకున్నారంటే పిండి కానీ పూర్ణం కానీ మిగలకుండా అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ కాల్చుకోండి. ఒకటి కాలేలోపు మరొకటి చేసి పెట్టుకోండి. ఈ కొలతలతో చేశారంటే బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. బొబ్బట్లని ఇలా ఒకసారి చేసి పెట్టారంటే వారం 10 రోజుల వరకు మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. చాలా రుచిగా ఉండే బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. బొబ్బట్లని ఈ విధంగా చేశారంటే పల్చగా మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1.5 టీ స్పూన్ శనగపప్పు, 1.5 టీ స్పూన్ మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
పప్పు దినుసులని సగం ఫ్రై చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బియ్యాన్ని అన్నంలాగా ఉడికించుకొని బాగా చల్లారపెట్టుకున్న తర్వాత ఈ అన్నాన్ని ఈ పోపులోనికి వేసుకోవాలి. ఈ అన్నానికి సరిపడినంత ఉప్పు, 2 పెద్ద సైజు నిమ్మకాయల్ని రసం తీసుకొని వేసుకోవాలి. పోపులో అన్నం బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోండి. 2 పెద్ద సైజు నిమ్మకాయల రసం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. పులిహోర వేడిగా ఉన్నప్పుడు పులుపుగా అనిపిస్తుంది. కొద్దిగా చల్లారిన తర్వాత పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. అన్నం మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా రుచిగా కమ్మగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. దేవునికి నైవేద్యంగా పెట్టే బెల్లం పరమాన్నాన్ని అన్ని కొలతలతో రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక సెరవలోనికి చిన్న టీ గ్లాస్తో 1 గ్లాసు రేషన్ బియ్యం వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పుని వేసుకోవాలి. బియ్యం పెసరపప్పుని నీళ్లతో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టిన తర్వాత బియ్యంని ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో 6 గ్లాసులు నీళ్ళని వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 6 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. నీళ్లు వేసుకున్న తర్వాత బియ్యాన్ని టైం ఉంటే అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు బెల్లంని తీసుకొని సన్నగా తురుముకొని పెట్టుకోండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల బెల్లంని వేసుకోవాలి. స్వీటు ఎక్కువగా కావాలి అంటే బెల్లం తురుముని 2.5 గ్లాసుల వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 గ్లాసుల బెల్లంని తీసుకొని పెట్టుకున్నాను. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బియ్యంని వేసి పెట్టుకున్న సెరవని స్టవ్పై పెట్టుకొని బియ్యాన్ని హై ఫ్లేమ్లో 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా అన్నాన్ని ఉడికించేప్పుడు పైన నురుగులాగా తెల్లగా వస్తుంది. ఆ నురుగును అంతటిని కూడా తీసేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళన్నీ ఇనికిపోయి అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ ఇనికిపోయాయి కదా. ఇప్పుడు మనం బియ్యంని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు పచ్చి పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 6 గ్లాసుల నీళ్లు, 2 గ్లాసుల పాలు వేసుకోండి. పాలు ఇష్టం లేని వాళ్ళు 8 గ్లాసులు నీళ్లు వేసుకొని అన్నాన్ని ఉడికించుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా అన్నాన్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాతనే బెల్లంని వేసుకోవాలి. ఇప్పుడు మనం కొలత తీసి పెట్టుకున్న బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లంని ముందుగానే వేసుకుంటే అన్నం సరిగ్గా ఉడకదు, మెతుకులు మెతుకులుగా ఉంటుంది. కాబట్టి అన్నంని బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాతనే బెల్లంని వేసుకోవాలి. అన్నంలో బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. బెల్లం ముక్కలు ఏమీ లేకుండా అన్నంలో బెల్లం ముక్కలు మొత్తం బాగా కరిగి కలిసేలాగా కలుపుకోండి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సెరవని కిందికి దింపుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. దేవునికి నైవేద్యంగా పెట్టే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. 2 రెమ్మలు పచ్చి కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని ఇలా కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పుని అరగంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. 2 టీ స్పూన్లు తెల్లటి నువ్వులు,
1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ కారము, పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్లు వేడివేడి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేడివేడి ఆయిల్ వేసుకోవడం వల్ల చెక్కలు కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి. ఇలా ఆయిల్లో పిండి మొత్తం బాగా కలిసేలా స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని స్పూన్తో కలుపుకోవాలి. ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని పిండి కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక చేతితో పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకొని చేసుకోండి. ఇలా పిండిని సాఫ్ట్గా, ఎక్కువ గట్టిగా లేకుండా ఎక్కువ మెత్తగా లేకుండా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పెట్టుకోవాలి. పిండి బాల్స్ ఆరిపోకుండా ఒక క్లాత్ కప్పుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు 2 వైపులకి కనిపించేలా ఉండే ఒక కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న పిండి బాల్స్ని ఒకటి తీసుకొని ఆయిల్ అప్లై చేసి పెట్టిన కవర్పై పెట్టుకొని పైనుంచి కవర్తో క్లోజ్ చేసుకోవాలి. ఇలా కవర్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని చెక్కల్లాగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత చెక్కలన్నీ ఒకే సైజులో రావడం కోసము గ్లాసుని రౌండ్గా ఉండేది తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కవర్ పైనుంచే కట్ చేసుకోండి, గ్లాస్కి పిండి అతుక్కోకుండా ఉంటుంది. కవర్కి 2 వైపులా కనిపించేలా తీసుకుంటే చెక్కలు మనం ఎంత పల్చగా ఒత్తుకున్నామో కనిపిస్తుంది. కవర్కి కొద్దిగా ఆయిల్ని ఒక్కసారి అప్లై చేస్తే చెక్కలన్నీ చేసుకునేంత వరకు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని చెక్కలు చేసుకొని ఒక క్లాత్పై వేసుకోండి. చూడండి, చెక్కలు అనేది ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చెక్కలని ఒక్కొక్కటిగా ఆయిల్కు సరిపడినన్ని వేసుకోవాలి. చెక్కలని వేసిన వెంటనే కలుపుకోవద్దు. వేసిన 1 నిమిషం తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చెక్కలు బాగా ఫ్రై అయితే ఆయిల్లో బుడగలు రావడం కొద్ది కొద్దిగా తగ్గుతుంది. అలా వస్తే చెక్కలు బాగా ఫ్రై అయినట్టు. ఇలా చెక్కలన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెక్కలు వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. చెక్కలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చెక్కలు అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. బియ్యం పిండితో కరకరలాడే చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి. చెక్కలను ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంత రుచిగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డూలు పాకం లేకుండా చాలా సులభంగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని కడాయిని బాగా వేడి చేసుకోవాలి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలని మధ్యలో కలుపుకుంటూ సన్నటి మంట పైన 5 నుండి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనికి 1 కప్పు తెల్లటి నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పల్లీలని ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకోవాలి. నువ్వులని కూడా సన్నటి మంట పైన చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కడాయి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత
నువ్వులని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత చాటలో వేసుకొని చేతితో బాగా నలుపుకుంటే పైన ఉన్న పొట్టు మొత్తం పోతుంది. అప్పుడు బాగా చెరిగి పొట్టు మొత్తం తీసేసుకొని పల్లీలని తీసుకోవాలి. ఇప్పుడు పెద్దగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే చల్లారపెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి. అలాగే 2 యాలకులని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్లి నువ్వుల పొడిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకొని సన్నగా తురుముకొని కానీ దంచుకొని కానీ తీసుకోండి. బెల్లంని మనం ఏ కప్పుతో పల్లీలను నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తీసుకోవాలి. ఈ బెల్లంని నువ్వులు పల్లి పొడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోనికి ఈ కలిపి పెట్టుకున్న బెల్లం నువ్వులు పల్లి పౌడర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా 2 వాయిలు మిక్సీ పట్టుకోండి. ఒకేసారి అంతా వేస్తే మిక్సీ తిరగడం కష్టంగా ఉంటుంది. బెల్లం కలిపి పెట్టుకున్న పల్లి నువ్వుల పొడిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. ఇలా అంతా మిక్సీ పట్టుకొని ప్లేట్లోనికి వేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఎండు కొబ్బరిని సన్నగా తురుముకొని వేసుకోండి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు లడ్డూలాగా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా మీకు నచ్చినంత సైజులో పిండిని తీసుకొని లడ్డూలా చేసుకోండి. 2 చేతులతో బాగా అదిమినట్టుగా ఒత్తుకుంటూ లడ్డూలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డూలన్నిటినీ ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.